హాయ్ అండి, నమస్తే. వినాయకుడికి అసలైన నైవేద్యం కుడుములు. ఇవి దీంతో వరినూకతోటి చేసిన కుడుములు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆ కుడుములు ఎలా చేసుకుందాము, రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేద్దాం. బియ్యం నూక తీసుకుంటే దానికి 2 కప్పులు నీళ్ళు వేసుకుని ఎసరు పెట్టుకుందాం. రెండు కప్పులు ఎసరు పెట్టుకుందాం. 1 స్పూన్ ఉప్పు, నెయ్యి, ఒక చిన్న కప్పుతోటి కోరుకున్న కొబ్బరి. ఇప్పుడు నీళ్ళు ఎసరు మరిగాక నూక వేసేసుకుందాం. మంట తగ్గించి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం. ఇది నానబెట్టి ఉడకబెట్టుకున్న శనగపప్పు, ఒక 2 స్పూన్లు చాలు. శనగపప్పు ఇలా చేసుకుంటే మనకి తొందరగా ఈజీగా అయిపోద్ది, అయితే టైం ఎక్కువ పట్టేస్తుంది. అంతేనండి. ఇది ఉడికిపోయాక మనకి కుడుములు చుట్టుకుని వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకోవడమే. ఇంకొక 2 నిమిషాలు మంట సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుని చల్లారబెట్టుకుందాం. మొత్తం కుడుములుగా చుట్టుకుని ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఆఖరిన మనం ఒక కుడుము చుట్టుదాం. అది చూపిస్తాను. ఇలాగా మధ్యలో ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి మళ్ళీ పెట్టి ఇలా కుడుము ఇలా చుట్టాలి. ఇది అమ్మ చేసే పద్ధతి. దీన్ని బెల్లం కుడుము అనేది. ఇది గట్టిగా నొక్కి పెట్టి మనం కుడుము చేసుకోవాలి. ఇది బెల్లం కుడుము. దీన్ని ఆవిరి పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు ఆవిరి పడితే మనకి కుడుములు చక్కగా బిగుసుకుంటాయి. కుడుములు ఇలా చుట్టుకుని ఆవిరి పట్టుకున్నాం కదా. ఆవిరి పట్టిన కుడుములు వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి. ఈ కుడుముల్లో బెల్లం కూడా పెట్టాను. బెల్లం పెడితే చాలా బాగుంటుంది. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వినాయకుడి ఆశీస్సులు అందరం పొందుదాం.